ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా అడ్డుకుంటూ ఉన్నారు అనే ఆరోపణ ఉంది సార్. ఈ నేపథ్యంలో భారతీ సిమెంట్స్ ను అడ్డుకోవద్దు అంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. భారతీ సిమెంట్స్ ను అడ్డుకోవద్దు, ఉపాధి కల్పిస్తోన్న సంస్థకే మీరు అడ్డంకులు సృష్టిస్తారా? శాంతి భద్రతలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల చట్టబద్ధ బాధ్యత అంటూ ఈ తీర్పులో ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది సార్. హైకోర్టు ఆదేశాల మీద మీ కామెంట్. హైకోర్టే ఆదేశాలు ఇచ్చాక మనం ఎవరు దాన్ని అది ఖండించలేం కదా, ఖండించలేం. హైకోర్టు స్టేట్మెంట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. కానీ ఇక్కడ నాకు ఏం జరుగుతుంది అన్న దానికన్నా కూడా ఒక ట్రెండ్ ఆందోళన కలిగిస్తుంది. ఏం ట్రెండ్? వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ నాయకుడైన గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ అమర్ రాజా చాలా చరిత్ర ఉన్న కంపెనీ. మీకు అమెరికాలో గల్లా జయదేవ్ ఫాదర్ అమెరికాలో అవకాశాలు వదులుకొని ఆయన సొంత జిల్లాకి వచ్చి, సొంత రాష్ట్రానికి వచ్చి, అది కూడా చాలా వెనుకబడినటువంటి చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టారు. సో అది మనం అప్రిషియబుల్ చేయాల్సింది. అమర్ రాజా ఫ్యాక్టరీకి ఒక చరిత్ర ఉంది, ఒక స్థాయి ఉంది. కాలుష్యాన్ని క్రియేట్ చేస్తుంది అన్న ఆరోపణల పైన ఆఖరికి ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్నే వదిలి వెళ్తారా అనే స్థాయికి తీసుకొచ్చారు. తెలంగాణలో వాళ్ళు ఎక్స్పాన్షన్ మొదలు పెట్టారు. ఇదంతా జరిగింది. వెరీ అన్ఫార్చునేట్. ఆఖరికి గల్లా జయదేవ్ రాజకీయాల నుంచే విరమించుకున్నారు. ఈ గొడవలు ఎన్నో భరించలేకనే అయి ఉండాలి పాపం. వెరీ ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ కూడా. సో మీకు దట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. తర్వాత ఇప్పుడు భారతీ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ గనక దానికి ఇప్పుడు క్యాప్టివ్ మైన్ దగ్గర ఒక 10 ట్రాక్టర్లు అడ్డుపెట్టి క్యాప్టివ్ మైన్ నుంచి లోపలికి వెహికల్స్ రాకుండా, బయటికి వెహికల్స్ పోకుండా చేస్తున్నారని. అంటే చూడండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి. ఆంధ్రప్రదేశ్లో 2 వ్యక్తుల మధ్య, 2 కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో డివైడ్ చేసిందో చూడండి. ఆఖరికి పరిశ్రమలు కూడా ఈ 2 కుటుంబాల రాజకీయ వైరానికి బలి కావాల్సిందే. పరిశ్రమలు కూడా, విధానాలు బలి కావాల్సిందే. మీరు విధానాలు కూడా చూడండి. ఆయన అమరావతి అని చంద్రబాబు అంటే నేను దాన్ని ముట్టుకోను, అమరావతిని నేను అటాక్ చేస్తాను, 3 రాజధానులు అంటూ జగన్ అంటారు. జగన్ మావిగన్ అనుడితోనే మావిగన్ను అవహేళన చేసి ఇప్పుడు అవిగన్ అంటున్నాడు. అమరావతి అంటే విజయవాడ, గుంటూరు కలిపి అవిగన్. మిగిలింది ఎంతో ఒక మధ్యలో పెట్టావే కదా, అదొక్కటి తీసేస్తే మీదంతా మావిగన్లో అవిగన్ మిగిలిపోయింది, మాలేదంతే. సో అందువల్ల అంటే ఏ స్థాయిలో నీవు ఒకటంటే నేను ఇంకోటి అంతే, ఇక వేరే ఏం లేదు. ఆడ అమరావతి కాక 3 రాజధానులు మంచిగా చెడ్డయా అని జగన్ ఆలోచించాడు. మావిగన అంటే నేను అవిగన్ అంట అంతే. ఇది ఘర్షణగా మారిపోయింది. అంటే విధానాలు కూడా ఆఖరికి 2 కుటుంబాలు, 2 వ్యక్తుల మధ్య ఉండే రాజకీయ వైరానికి బలైపోతున్నాయి. సామాజిక వర్గాల రీతిలో కూడా చూడండి మీరు. ఒక కులం 80% ఒక పార్టీకి, ఒక నాయకుని వెంట ఉంటుంది. మరో కులం 70%, 80% ఒక నాయకుని, ఒక కుటుంబం వెనకాల ఉంటుంది. అంటే సమాజం కూడా 2గా చిలిపోయి ఉన్నాయి. చివరకు ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు ఎదురు పడితే అసెంబ్లీలో కూడా ఘర్షణే. అసెంబ్లీలో కూడా ఒకరినొకరు చూసుకోలేని దుస్థితి. చివరకు కొన్ని న్యూట్రల్ సందర్భాలు ఉంటాయి. ముద్రగడ సంతాప సభ చూసాం. అక్కడ 2 టీడీపీ నేత, వైసీపీ నేతలు కలిస్తే అదొక పెద్ద నేరంగా మారిపోతుంది. అదొక రాజకీయంగా అంటరానితనం. అసలు సందర్భం కూడా మర్చిపోయి, సందర్భం ఏంటి, ఇద్దరికీ గౌరవనీయుడైనటువంటి ముద్రగడ పద్మనాభం సంతాప సభ. అందులో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమాకైనా, వైసీపీ నేత అంబటి రాంబాబుకైనా, ఆ మాటకొస్తే సమాజానికైనా గౌరవనీయుడైన నాయకుడు, ఒక కాజ్ కొరకు నిలబడ్డ నాయకుడు. ఆ కాజే ఈ 2 నాయకులు, అటు బోండా ఉమాకైనా, ఇటు అంబటి రాంబాబుకైనా, ఆ కాజు డియర్ టు దేర్ హార్ట్. ఆ కాజు కాపు కాజ్. అలాంటి సమయంలో కనబడితే కూడా 2 ఒకరినొకరు మాట్లాడుకుంటే కూడా అదొక పెద్ద రాజకీయ అంశంగా, నేరంగా పరిగణించిపోయింది. అంటే ఎంతగా మనలాంటి విశ్లేషకులు ఏమైనా మాట్లాడితే మీరు వెంటనే, ఇప్పుడు నేను క్వాంటమ్ వ్యాలీని సపోర్ట్ చేస్తూ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని సపోర్ట్ చేస్తూ
ఏ డేటా సెంటర్ ఏ హబ్ను వైజాగ్లో హబ్ను సమర్థిస్తూ మాట్లాడాను. మాట్లాడితే నా పైన వైసీపీ వారు కింద కామెంట్లు, నువ్వు ఇక మొదలు పెడతారా సార్, ఇక చంద్రబాబు విజనరీ అని మొదలు పెడతారా, ఇక చంద్రబాబును కీర్తిస్తారా, ఏం భయపడుతున్నారా అని కామెంట్లు వైసీపీ అభిమానులు. ఇక ఇది ఏదైనా ఒక అంశం పైన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అది ఉద్యోగుల విషయమే కావచ్చు, అది రైల్వే జోన్ కావచ్చు, అది ఇంకే అంశమైనా కావచ్చు, వెంటనే ఇక టీడీపీ వాళ్ళు అటాక్ అయితే పార్టీనే అటాక్. ఇక్కడన్నా కనీసం అభిమానులు అటాక్, వీళ్ళైతే పార్టీనే కడవాలేసేసి కప్పేస్తారు. అంటే మీరు ఆ గట్టునుంటావా ఈ గట్టుంటావా, ఈ గట్టు ఉండకపోతే ఆ గట్టును ఉన్నట్టే మా లెక్కల, మా గట్టు ఉండకపోతే ఆ గట్టునున్నట్టే. అంటే ఆ గట్టునుంటావా నాగన్నా ఈ గట్టునుంటావా అని. నేను ఏ గట్టునుండా నా గట్టు నేను ఉంటాను రాదు. మీడియా 2 ఛానల్ అటు, ఒక ఛానల్ ఒకటో రెండో ఛానల్ ఇటు, ఇక ఆ ఛానల్ అయితే మామూలుగా అటాక్ చేసుకో, ఈ ఛానల్ పైన రోజు ఆ ఛానల్ అటాక్ చేస్తుంది, ఆ ఛానల్ పైన ఈ ఛానల్ అటాక్ చేస్తుంది. ఇక్కడ విన్నామా టీవీ ఛానళ్ళ పైన కూడా, పత్రికల మధ్య అలాగే ఈ పత్రిక ఆ పత్రికను తిడుతుంటది, ఆ పత్రిక ఈ పత్రికను తిడుతుంది. అంటే ఇంతగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్ అనడం అనేది. కానీ మీరు గమనించండి, ఇంత చేసిన ఒక 2 అంశాల మాత్రం ఆ గట్టు నుంచి ఈ గట్టుకు రావచ్చు, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు రావచ్చు. ఒకటి పథకాలు మీరు గమనించండి, ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం కూడా ఫీ రీయింబర్స్మెంట్ అమలు చేస్తుంది. అది ఎవరిది, అది ఆ గట్టుది కదా, కానీ ఈ గట్టులో వాడుతున్నారు కదా. ఉచిత విద్యుత్ ఆ గట్టుదే కదా, అమ్మ ఒడి ఇప్పుడు తల్లికి వందనం ఆ గట్టుదే కదా, వాహన మిత్ర ఆ గట్టుదే కదా, ఆరోగ్యశ్రీ ఆ గట్టుదే కదా. అంటే ఈ పథకాలు ఆగట్టివైనా ఈ గట్టులో కూడా నడుస్తాయి. ఎందుకంటే ఇది ఆ ఇద్దరు వ్యక్తుల, ఆ కుటుంబాల, ఆ వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి కనుక. పోనీ ఇది ప్రజలకు సంబంధించింది, ఉపయోగపడేది మనం ఎవరైనా తీసుకోవాలి, తప్పలేదు. ఆఖరికి నాయకులు కూడా చూడండి, ఆ గట్టు నుంచి ఈ గట్టుకో నాయకుడు వస్తాడు, ఈ గట్టులో మంత్రి అయిపోతాడు, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోతాడు, ఆ గట్టులో ఎమ్మెల్యే అవుతాడు. మీరు నాయకులు మాత్రం ఏమి ఇబ్బంది లేదు, ఆ గట్టునున్నోళ్ళు ఈ గట్టుకు వస్తారు, ఈ గట్టునున్న ఆ గట్టుకు వస్తారు. కానీ ఆ గట్టు నుంచి ఈ గట్టు మీద వాలద్దు, ఈ గట్టు నుంచి కాకి ఆ గట్టు మీద వాలద్దు. నాయకులు మాత్రం మారచ్చు, ఏం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా వాళ్ళు గొప్పలు అయిపోతారు. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు రావడంతోనే మీకు మర్యాద చాలా అవుతారు. మనం చూస్తున్నాం కదా, ఆఖరికి స్థానికంగా ఘర్షణ ఉన్న ఇప్పుడు దామచర్ల బాలి నేను చూసాం కదా మనం. అదంటే పోనీ పూర్తిగా టీడీపీ కాకపోయినా మీరు ఎంతమంది వైసీపీ నాయకులు ఇటొచ్చి మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మళ్ళీ ఆ గట్టు ఈ గట్టు ఏమీ లేదు, గట్లన్నీ చెదిరిపోతాయి నాయకుల విషయానికి వచ్చేది. ఎందుకు నాయకులైనా పథకాలైనా ఆ గట్టు నుంచైనా ఈ గట్టుల సరిహద్దులు చెదిరిపోతాయి. ఎందుకు చెదిరిపోతాయి అంటే అవి మళ్ళీ ఆ ఇద్దరు వ్యక్తుల, ఆ 2 కుటుంబాల రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి కనుక. అంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొరకు ఈ డివిజన్ మీరే చెప్పండి. ప్రజల కొరకు డివిజన్ అయితేనేమో కొన్ని విషయాల్లోమో ఆ గట్టు నుంచి ఈ గట్టుకు వాలనే వాలదు, కానీ కొన్ని విషయాలు మాత్రం బ్రహ్మాండంగా గట్లే చెదిరిపోతాయి, 2 గట్లు కలిసిపోతాయి. ఈ 2 గట్లు మళ్ళీ ఢిల్లీలో కలుస్తాయి పార్లమెంట్లో. మీరు గమనించండి, పార్లమెంట్లో ఆ గట్టునున్నోళ్ళు ఈ గట్టునున్నోళ్ళు ఒకే గట్టులో ఓటేస్తారు, ఒకే ఘాట్లపై పుణ్యస్నానం చేస్తుంటారు. ఆ ఘాట్ ఏంటి మనందరికీ తెలుసు, బీజేపీ ఘాట్. మళ్ళీ బీజేపీ ఘాట్లో పార్లమెంట్లో ఈ గట్టోళ్ళు ఆ గట్టోళ్ళు గట్లు సరిహద్దులు చెంచుకొని కలిసిపోతారు. సో దీన్ని ఏమనాలి, వీరే చెప్పండి ఇక.